నాకు జంతికలు. చిల్లర తీసుకో. నీకేం కావాలి? నాకు జంతికలు. నువ్వు జీలు ఇస్తే నేను జంతికలు ఇస్తా. సరే సరే. గౌరీ, ఏ గౌరీ ఇలారా. ఏం కావాలి నీకు? ఏమీ వద్దు. ఎందుకురా? 2 నెలలుగా ఎవ్వరు చచ్చిపోలేదు. శవాల మీద ఏరుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఈసారి డబ్బులు వచ్చాక ఇద్దు కానీ. అలాగే. మరి మా అన్నయ్యకి తాత్వానికి వస్తానని చెప్పు. ఆ దేవుడికి రుద్రుడికి తేడా చూడండి నువ్వేరా బుజ్జిగా. అందరు నా వాళ్ళే కదా బాబాయ్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఊరందరినీ బాగున్నారా నేను అడుగుతాను, నువ్వు ఒక్కడవేరా నేను బాగున్నానని అడుగుతావు. నువ్వు బాగుండాలిరా. ఏంటో సొంతానికి రూపాయి ఉంచుకో, ఇంకేం బాగుపడతావు. జాగ్రత్తలో కొడకో. ఏంటి బాబాయ్, పట్నం నుండి అందరూ ఇత్తే అత్తే అంటుంటారు, నువ్వు మాత్రం ఏం తెమ్మనవేటి? ఓ సెవెన్ తెమ్మంటాను, తెస్తావా? ఈ ఏముండి సైకిల్ మీద ఎక్కించుకొచ్చేవాడిరా బుజ్జిగా. పరాసికల్, నేను నీకు ఆడికొస్తే రేపు నువ్వు నాకు ఆడికొస్తే ఆడతానా? ఆడితే నీకు వినపడుద్దా? నిన్ను చూస్తే ఇదే భయం రా, సావుకి శుభలేఖలా కనపడతావు. నువ్వు మరీ ఊరెత్తావు సావుకారు. నీకు దండం పెడతారా? ఆ ఇరుపొద్దు నాకు ఒడుగు పుడుతోంది. నాకు సావిట్టం, ఆడి కారెట్టం, మా ఇద్దరికి సావుకారెట్టం. సరుకులు కట్టు. సరే డబ్లీ, ఇదిగో తీసుకో. ఇది 100. సచ్చింది పంది కాబట్టి 100 ఎత్తాను. నీలాంటి మహారాజ్ సత్యం మొత్తం ఎత్తాను. రే నాన్నగారు బాగున్నారా? ఒరే ఎదమన్నారు ఏదో కానా, నీ బాకీ తీర్చడం కోసం మా బాబు సావాలరా. సావడానికే ఎవడు పుట్టిన. ఓయ్, ఈ తత్వం తెలుసుకో. తోలు తిత్తి ఇది తూతులు 9 తుస్సుమనుట ఖాయం. ఓ జీవా తెలుసుకో అపాయం. బాకీరా సెల్లెట్టేద్దాం నీ కొట్లోనో నా కాట్లోనో. సరుకులి ఈడెక్కడ దాపరించాడు. ఏమే ఈడికి సరుకులు కట్టు. ఇటువంటి నా కొడుకులందరూ అప్పిస్తే ఆఖరికి దివాలయే. బాగా చెప్పావు. మా బాబు కూడా పురుగుల మందు దుకాణం పెట్టి అందరు కరువులు ఇచ్చి ఆఖరికి అదే దాకా తెచ్చాడు. ఆ శవం పట్టుకొచ్చా నువ్వు నాకు 100 పెట్టు. ఏంటి బాబు ఇదంటే అమ్మ సచ్చాక మొత్తం ఎత్తానన్నా. అమ్మగారు బాగున్నారా? మళ్ళీ వెళ్ళిందిరా మా కడుపు మాడా. ఎక్కడిది? అది బాబు ఇదేంటి ఎగరేసుకుంటూ వస్తుంది? రే నాయుడు, ఏమంటుంది? ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంట్రా? ఏంటి మళ్ళీ? మర్చిపోయావా? 10 రోజులైంది వచ్చి. ఎకసక్కాలు గుందిరా నీకు. ఇంటికొచ్చి రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేసి డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు ఇచ్చావండి చిల్లర లేక. నీ మీద ఒట్టు. చిల్లర్ నా కొడక. నీ 200 కోసం ఎన్నాళ్ళు కాసుకుని ఉండాలరా? నీ పెళ్ళాన్ని అనుకుంటున్నారా? ఏం చేసినా పడుండడానికి. ఏంటే మళ్ళీ నువ్వు పరువు తీసేస్తావు పెద్ద మనిషి నట్టుకొని. నువ్వు ఊరుకో బావా, కడుపు రగిలిపోతాంది. ఆడదా నొంటికి ఇలివే లేదా? గీసి గీసి బేరం, మళ్ళీ దాన్ని ఎగ్గొట్టడం. ఓర్ నాయను, ఇంకా నేను అరువు పెట్టాను కాదు. ఎవరో ఎగ్గొట్టినట్టు. ఇదిగో ఇందా మళ్ళీ వదిలేమైనా బరువు పోద్ది. డబ్బుదే ఉందిలే నాయుడు బావా. ఏది చూడు. ఏయ్, నీతో ఉంటే మామూలుగా ఉండదు. నిజం స్వర్గం అనిపిస్తుంది. కడుపు మంటతో కాలు రట్టేసుకున్నా మనసులో ఎట్టుకోకే. వీళ్ళు చూసుకుని రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. వస్తావుగా? శెట్టి బావా వస్తాను. పనిలో ఉన్నానే. ఏయ్ నాయుడు బావా, రాత్రికి పూలు స్వీట్లు పట్టుకురా. వస్తావుగా? వస్తాను బాబాయ్, పని ఉంది.
అందరికీ ఉంది పని. ఎవడి పని అని అయిపోయాకే నాకు పని. ఈ రుద్రగాడికి 2 కిలోలు బియ్యం కట్టు. 100 రాళ్ళు కొంచెం తక్కువ కట్టా బియ్యంలోని. నా చిన్నప్పుడు ఇక్కడ పెద్ద కొండ ఉండేది, ఇప్పుడు అవు పట్టలేదు అది. ఏదో ఎటకారం. ఊళ్ళోకి వస్తే నా వెనకాల ఎగబడుతున్నావు. అది సినిమా బండా నేను? హ? నీతో ఒక్కసారి 200. దానికి కాదు. హ? మరి ఆ. ఓ, నీ అప్పడాలు నాకు అక్కర్లేదు. అబే అది ఏంటంటే రోడ్డు మీద బేరాలు నాకు ఇష్టం ఉండవు. ఇంటికి రా, డబ్బులు ఉంటే. లోపలికి రావచ్చా? మరి బయట గూర్ఖా ఉద్యోగానికి వచ్చావా? హ్మ్, గూడేం కాదు, రా. మందేస్తావా? భయపడకు, దేనికి డబ్బక్కర్లేదు. అలవాట్లేదు. తప్పించావు కదా, ఏదైనా చేసుకో. పెళ్లి చేసుకుంటా. ఏంట్రా? పెళ్ళి. పోరా. ఎవడ్రీడు? తెంగన్నా కొడక. పోరా, ఆవిడకి పెదవా. నేను మొగాడిని. దానికి పెళ్ళెందుకు? అప్పుడు ఒప్పుకుంటాను. ఎల్రా. ఏ ఆగు, ఈ 200 తీసుకుని అప్పడాలు కొనుక్కో. తీసుకో. వద్దు, నేను బుక్ చేసుకున్నాను కదా. నన్ను నువ్వు కొట్టలేవు, కుడితే నువ్వు సత్తావు. నువ్వు సావాలంటే శివుడు ఆజ్ఞ కావాలి. రుద్రా, బాబు దేవుడు వచ్చేసాడు. అదే
బాబా దండాలండి బాబా. అయ్యి బాబు మీరు ఇలా వచ్చేసారేటండి? కబురెడితే వచ్చేసేవాడు కదా. నువ్వెక్కడికి రావక్కర్లేదురా, అందరం నీ దగ్గర రావాల్సిన వాడవే. ఊరుకోండి బాబు, ఆపసేకన్న మాటలు. ఇవాళ నాన్నగారు తినరా, మరేండి ఈ రోజు ఏదైనా మంచి పని చేయాలి. ఇంకా ఏం చేస్తారండి? ఎప్పటికే సగం అతి జనం మీద తగలేస్తా ఉంటాను. అయినా తమరి కన్నందుకే దేవుడు పెద్దానికి స్వర్గంలో సీట్ ఇచ్చేసి ఉంటాడు. తెల్లారిందా? తెల్లారి కాఫీ నీళ్ళే తాగానండి. ఏం తాగినా ఇది వచ్చేస్తుంది కదా ఒక పిచ్చి వేసా. బతుకున్నోడికి ఎంత చెట్టినా సచ్చేదాకా అడుగుతానే ఉంటాడు. అదే సచ్చినోడు కడితే మళ్ళీ పుట్టేదాకా గుర్తెట్టుకుంటాడు కదండి. పోయిన వాళ్ళకి ఏం చేయగలనరా? శను కడితే పాపం శవాలు సరిగ్గా కాలట్లేదు బాబు. బాగుందిరా ఆలోచన. శివాలంటే ఎందుకు తాత నీకు ఇష్టం? సచ్చాక మనం కూడా శవాలే అవుతాం కాబట్టి. వీళ్ళందరూ మన రాజ్యంలో దేవతలు. బతుకున్నప్పుడే రాక్షసులు. అన్ని కొట్టి అంత సంపాదించావు. నీ చేత్తో ఎవడికేమిచ్చావు? పోయినేడు పండక్కి అడుక్కు తినే నీ పక్కింటోడు ఇచ్చాడు పాత పంచి. నువ్వు సుట్టమొక్క ఇచ్చావా? ఏం మోసకపోయావు. మొలతాడు కూడా కోసేసాడు. అడుగు ఆడొకడు నాది నాది అని కొన్నాడు 100 ఎకరాలు. పంట పీకి రొయ్యలేసాడు. అవి సత్తే ఈడు సచ్చాడు. ఏది ఈడిది? ఉన్నదాంతో తృప్తి పడితే ఇంకో 4 రొయ్యలు తినేవాడా? చివరికి అయ్యేయండి తినేసి. తాత ఏదో శవం వస్తున్నట్టుంది. అది బతుకున్న శవం, మన శవాల పంతులు. ఆ బండిలో పెట్రోల్ అయ్యాడు, శవాల మీద దండుకున్న కిరసనాలు వచ్చేస్తాడు. అందుకే ఆ పోగ. అవును పంతులు, పెద్దది పెళ్లికి వచ్చి